హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణవి నినయ. ఎలా ఉన్నారో అందరు కామెంట్లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి నెయ్యి ప్రిపేర్ చేయడం అండి. అందరికీ తెలుసు అనుకోండి, కానీ తెలియని వాళ్ళ కోసం ఒకసారి కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది కదా అని చిన్న క్లిప్ పెట్టాను. అండ్ ఇంకోటి నాకు కూడా ఒక మెమరీ లాగా ఉంటుంది కదా అని పెట్టానండి. మీగడ సపరేట్ చేసుకుంటాం కదండి, ఆ మీగడని ఇట్లా మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇది నేను 15 డేస్ నుంచి కలెక్ట్ చేశాను ఈ మీగడ అంతా. అండ్ ఎండాకాలంలో అయితే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొన్ని పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. అయినా నేను ఈ సమ్మర్లో తీసిన వీడియో ఇప్పుడు పెడితే నేను అసలు పెట్టాలా వద్దా అని ఆలోచిస్తూ అలా వాటర్ కొన్ని ఒకేసారి ఎక్కువ కూడా పోసుకోవద్దు, బయటకు వచ్చేసాను గ్రైండ్ చేసినప్పుడు. ఇట్లా గ్రైండ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇది ఇలా సపరేట్ చేసుకునే వెళ్ళని ఒక 2 టైమ్స్ వాటర్ చేంజ్ చేసుకుంటూ మంచిగా కడిగేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం పులుపులా స్మెల్ వస్తూ ఉంటుంది కదా, కడిగేసుకుంటా స్మెల్ అంతా పోతుంది. దాని తర్వాత ఒక పెద్ద గిన్నె కొంచెం వెడల్పుగా తీసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ అయిపోయే మూమెంట్లో పొంగు వస్తుంది, అందుకే కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా ఒక గిన్నెలో తీసుకొని చిన్న మంట పైన వేడి చేస్తూ ఉండాలి. మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, లేదంటే కింద అడుగంటిపోతుంది. ఒక 5 మినిట్స్కి ఒకసారి అప్పుడప్పుడు కలుపుతూ ఉంటే నెయ్యి బాగా వస్తుంది, కింద అడుగంటకుండా ఉంటుంది. ఇది ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా అవుతుంది. కొంచెం చూడండి, అక్కడక్కడ నెయ్యి సపరేట్ అవుతూ ఉంటుంది. ఇలా చేస్తే వేస్టేజ్ ఎక్కువగా పోదు. గ్రైండ్ చేసుకొని వెన్నను వేడి చేస్తే నాకు తెలియక నేను డైరెక్ట్ మిగడనే వేడి చేసేదాన్ని. అప్పుడు తెలియకప్పుడు వేస్టేజ్ ఎక్కువ పోయేది, నెయ్యి అనేది అసలు వచ్చేది కాదు, తక్కువ వచ్చేది. ఇలా చేస్తే నెయ్యి పర్ఫెక్ట్గా వస్తుంది. అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, నెయ్యి సపరేట్ అవుతూ ఉంటుంది కొంచెం లైట్ సైడ్ నుంచి. మధ్యలో వేస్టేజ్ అంతా మధ్యలో వైట్ కనిపిస్తుంది కదా, అదే అండి. పక్కన కొంచెం అంటుకుంటుంది, అది అలా తీసేస్తూ ఉండాలి. ఎక్కువ టైం ఏం పట్టదండి, ఒక 20 మినిట్స్ లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. స్లోగా చిన్న మంట మీద వేస్తాం కాబట్టి టైం బాగానే పడుతుంది. నేను తర్వాత లాస్ట్ వీడియో తీయలేదు, మర్చిపోయాను. లాస్ట్కి ఇలా వస్తుంది. అది బాగా అడుగు కింద నల్లగా అయ్యేంత వరకు ఉంచొద్దు. కొంచెం రెడ్ బ్రౌనిష్ వచ్చేసరికి గోల్డెన్ బ్రౌనిష్లో వచ్చే వరకు తీసేయాలి. తర్వాత చల్లగిన తర్వాత ఒక పాత్రలోకి వేసుకోవాలి. ఇది నేను లాస్ట్ టైం వేసిన 20 డేస్ బ్యాక్, అందులోనే నేను వస్తుంది. ఎందుకంటే అది ఫ్రెష్ డే కాబట్టి. లాస్ట్ టైం వేసినప్పుడు ఇంత నెయ్యి వచ్చింది. హాఫ్ కేజీకి ఎక్కువే ఉంటుంది, 500 గ్రామ్స్కి ఎక్కువే ఉంటుంది. అండ్ ఇప్పుడు చేసిన అందులో దగ్గర 1 లీటర్కి ఎక్కువే అవుతుంది. ఎందుకంటే దీంట్లో అయిన తర్వాత కొంచెం వేరే దాంట్లో కూడా పోసుకోవచ్చు. అది చూడండి, తీయలేదు వీడియో అది. ఇలా చేసుకుంటే మనకు మనీ కూడా సేవ్ అవుతుంది. పిల్లలకు కూడా మనం ఫ్రెష్ ఘీ పెట్టామనే ఒక ఫీలింగ్ ఉంటుంది. చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఎక్కువ రెడ్గా వచ్చిన వరకు వేడి చేసుకోకూడదు, ఎందుకంటే మాడు వాసన వస్తుంది, బ్లాక్గా అయిపోతే నెయ్యి. ఇలా ఉంటే తినడానికి కూడా బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి, ఇక్కడ వరకు చూసినందుకు. చిన్న లైక్ ఇచ్చుకోండి, ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని చిన్న ప్రయత్నం అంతే.